ఈరోజు ముఖ్యంగా నిస్వార్థంగా మేము ఎవరి దగ్గర ఎటువంటి పారితోషికం ఆశించకుండా ఈ ప్రోగ్రాంని మన మండలంలో వేరే గ్రామాలలో వేరే మండలాలలో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టినాం. మేము ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు మన పాపకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా టీచర్స్ అందరికీ, పిల్లలకి పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. చిన్న విషయం, మీ అందరికీ నేను మాట్లాడేది ఇంట్రెస్ట్ గా శ్రద్ధగా ఉంటా అనుకుంటే మీరందరూ చప్పట్ల ద్వారా నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన మిత్రులు బోస్ గారు ఎక్సర్సైజ్ చేసి చూపించారు. ఆయన గారి వయసు ఎంతో కాదు, 30 సంవత్సరాలు. అదే 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 సమయంలో మన గురువైనటువంటి సాధన కృష్ణ గారు 60లో 20లా ఎక్సర్సైజ్ చేశారు. ఎంత యాక్టివ్ ఉన్నారు చూసారా? మీరేం గమనించారు? ఇంకో 40 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయ్యే సారే ఇట్లా ఎంత యాక్టివ్ ఉంటే మీరు ఈ రోజు నుంచే అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఎంత యాక్టివ్ ఉంటారో ఊహించండి ఒకసారి. ఓకే, ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ పాతగా మారడానికి ఒక విషయం చెప్తా. మీ అందరు చూసేది, మీ అందరికి ఎదురయ్యే సమస్యలే. ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్ తాగడం, రోడ్డు మీద పడేయడం. ఎంతో కొంత దాన్ని బండి తోలేటప్పుడు కానీ, టూ వీలర్ పోయేటప్పుడు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ పోయేటప్పుడు కానీ అవి జారిపోవటం, కింద పెట్టడం, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చాక మీ అందరికి తెలిసిందే, పశువులు, జంతువులు, పశువులు మన ఇళ్లలో మన అమ్మలు మన నాన్నలు వీళ్ళందరూ కవర్లలో వేసి రోడ్డు మీద పడేయడం వల్ల అవి తిని అనారోగ్యానికి గురవుతాయి. ఇట్లా చూసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వాస్తవానికి ప్లాస్టిక్ మన దేశంది కాదు. ఇది 1862లో అలెగ్జాండర్ పార్కస్ అనే వ్యక్తి లండన్ లో